వాతావరణంలో ఎట్లా ఉన్నది ఫైర్ అంటే ఏంటి? ఫైర్ అంటే మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి ఫైర్ జరగడానికి. ఒకటి ఆక్సిజన్, ఒకటి మండే పదార్థం, ఒకటి హీటు. ఈ 3 ఉంటేనే ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది, మండే పదార్థం ఉంది, మనది ఇది కూడా మండుతుంది, క్లాత్ కూడా మండుతుంది, ఎవ్రీథింగ్ ఏదైనా మండుతుంది ఒక సర్టెన్ టెంపరేచర్. ఐరన్ కూడా మండాల్సింది. ఐరన్ కూడా మనం ఎంత దానికి తగినంత టెంపరేచర్ ఇస్తే అది కూడా కాలాల్సింది. ఏదైనా విశ్వంలో ఏదైనా దానికి తగిన టెంపరేచర్ వస్తే ఏదైనా కాలిపోతుంది. సో ఏంది, ఇప్పుడు మండే వస్తుంది, ఆక్సిజన్ ఉంది మనకు అట్మాస్ఫియర్లో, కానీ ఎందుకు మంట వస్తలేదు? మరి ఇక్కడ హీట్ లేదు. ఇక్కడ 3 ఉంటేనే ఫైర్ అవుతుంది. 3లో ఏ ఒక్కటి లేకపోయినా ఫైర్ అనేది కాదు. అర్థమైందా? అది. సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా ఎలిమినేట్ చేయాలి. సరే, ఒక దగ్గర ఫైర్ అవుతుంది, 3 కాంపోనెంట్స్ ఉంది కాబట్టి అక్కడ ఫైర్ జరుగుతుంది. మరి దాంట్లో ఏది ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతాం అనేది మనం అప్పటికప్పుడు మనం రియాక్ట్ కావాలి. అంటే ఇది సబ్జెక్ట్ మీద మీకు అవగాహన ఉంటే అప్పుడు ఏది ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతాం ఈ 3 కాంపోనెంట్స్లో అనేది మీకు ఐడియా వస్తుంది. సో మీ క్లాస్ ఈ సెషన్లో లేదనుకో, మీకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తేడా ఉంటుంది. సో అది ఫస్ట్ మనం హీట్ని ఏ విధంగా ఎలిమినేట్ చేస్తాం? కూలింగ్ మెథడ్ ద్వారా. ఇప్పుడు ఫైర్ అవుతుంది, దాన్ని హీట్ని ఎలిమినేట్ చేస్తాం అనుకో, ఫైర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఆక్సిజన్ ఉంది, మెటీరియల్ ఉన్నా వాటర్ కలుపుతాం, కూల్ అయిపోతుంది. కూలింగ్ మెథడ్ ఇది ఒకటి. హీట్ అనేది ఎలిమినేట్ అయిపోయింది, మిగతా 2 ఉన్నాయి. సో ఆ విధంగా ఈ విధంగా కూలింగ్ మెథడ్లో ఒక విధంగా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకొకటి, మనకు ఫైర్ అవుతుంది, ఆయిల్ ఫైర్ అయింది, ఇప్పుడు డీజిల్ ట్యాంక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మనకి దానిపైన వాటర్ కొడితే పోతుందా? ఇప్పుడు వాటర్ ఏమన్నా డీజిల్ స్టోరేజ్ చేసినారు మీరు ఇక్కడ వర్క్ షాపుల్లో, అక్కడ ఫైర్ అయింది, దానిపైన వాటర్ కొడితే ఎందుకు పోదు? చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది వాటర్, ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది డెన్సిటీ. ఇప్పుడు మనకు దానిపైన తేలుతుంది, తెలుసు కదా మీకు. ఆయిల్ ఏదైనా తేలినప్పుడు మంటలు ఏడ కంట్రోల్ వస్తుంది, కిందికే పోతుంది వాటర్ పోస్తే. సో అప్పుడు ఏం చేయాలి మనం? అక్కడ ఫోమ్ యూజ్ చేయాలి, లేకపోతే డీసీపీ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ కానీ యూజ్ చేస్తే దానికి ఆక్సిజన్ రాకుండా అడ్డుకుంటుంది. దానికి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఒక బ్లాంకెట్ కప్పినట్టు అయ్యి ఆక్సిజన్ రాకుండా చేస్తుంది. మండడానికి అక్కడ ఆయిల్ ఉంది, హీట్ కూడా ఉంది, సో ఆక్సిజన్ పోకుండా చేస్తుంది. అంటే దీన్నే బ్లాంకెటింగ్ మెథడ్ అంటారు. ఫస్ట్ ఏం చేసినాం? హీట్ని ఎలిమినేట్ చేసినాం కూలింగ్ మెథడ్లో. ఇప్పుడు బ్లాంకెటింగ్ మెథడ్లో ఆక్సిజన్ ఎలిమినేట్ చేసినాం, ఇప్పుడు ఆయిల్ ఫైర్ అయినప్పుడు. సో ఈ విధంగా నెక్స్ట్ ఏం చేస్తాం? స్టార్వేషన్. ఆయిల్ ఫైర్ అయినప్పుడు ఆక్సిజన్ ఎలిమినేట్ చేయాలి. ఎప్పుడైనా వాటర్ ఇష్టమైన చల్లితే టైం వేస్ట్ తప్ప అది కంట్రోల్లోకి రాదు. అర్థమైందా? ఇప్పుడు ఏ ఫైర్లో ఏం యూజ్ చేయాలో మీకు తెలవాలి. అన్ని ఫైర్లు ఒకేలాగా ఉండదు. ప్రతి ఫైర్ పైన వాటరే కొడతా అంటే ఒక్కోసారి అది అనర్థాలకు కారణమవుతుంది, పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? స్టార్వేషన్ చేయాలి. ఇప్పుడు ఏంది, కూలింగ్ మెథడ్లో మనం హీట్ని తగ్గించినాం, ఆక్సిజన్ ఎలిమినేట్ చేసినాం. బ్లాంకెటింగ్ మెథడ్లో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టార్వేషన్ చేయాలి. మండే వస్తువులు ఏదైతుందో, ఒక గోడౌన్ ఉంది, టైర్ల గోడౌన్ ఉంది, సపోజ్ టైర్ల వర్క్ షాప్లో ఉంది, టైర్ల గోడౌన్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా వేరే ఏ గోడౌన్ అయినా కానీ, ఇంట్లో వస్తువులు కానీ ఒక మూలకు ఫైర్ అయింది, మిగతా చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ తీసి ఎవాక్యుయేట్ చేసి బయట పడేయాలి. అంటే అక్కడ ఉన్న మంట అక్కడ వరకే ఆగిపోతుంది. ఇప్పుడు టైర్లో ఒక దగ్గర స్టార్ట్ అయింది, టైర్లో డంప్ చేసినాం ఒక టైర్ దగ్గర స్టార్ట్ అయింది, దాన్ని అట్లనే వదిలేసినాం అనుకో, మనకు పక్కన ఎక్స్టింగ్విషర్స్ లేదు, వాటర్ సోర్స్ లేదు. అప్పుడు ఏం చేయాలి? మనం తోచిన విధంగా మనం అక్కడ ఉన్న మిగతా టైర్లను తీసి పక్కకు పడేయాలి. ఒక గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఉన్నాయి అక్కడ అట్లనే వదిలేసి పోయినారు అనుకో, ప్యానిక్ అయ్యి ఒకదాని నుంచి ఒకటి పెద్దగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మండే వస్తువులు లేకుండా చుట్టుపక్కల అవన్నీ రిమూవ్ చేయాలి, అక్కడి నుంచి తీసేయాలి. దాన్ని స్టార్వేషన్ అంటారు. అర్థమైందా? మండడానికి దానికి ఏం ఉండదు మెటీరియల్, ఆ విధంగా చేయాలి. అప్పుడు దాన్ని మళ్ళీ కంట్రోల్లోకి వస్తుంది ఫైర్. 3 టైప్స్ చెప్పినాం మనం కూలింగ్ మెథడ్లో. హీటు 3 కాంపోనెంట్స్లో హీట్ని ఏ విధంగా ఎలిమినేట్ చేసినామో చెప్పినాం, ఆక్సిజన్ ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో చెప్పినాం, ఇంకోటి మెటీరియల్ని ఏ విధంగా తీసేయాలి, మండే వస్తువుల్ని స్టార్వేషన్ పద్ధతిలో అక్కడి నుంచి తీసేయాలి చుట్టుపక్కల. ఇది ఈ విధంగా మనం 3 కాంపోనెంట్స్లో ఏ ఒక్కటి ఎలిమినేట్ చేసినా మనం ఈజీగా పుటప్ చేయొచ్చు ఫైర్ని. ఇక్కడ ఓన్లీ బస్సు ఇన్సిడెంట్లే కాదు, బయట మీ నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కడ ఫైర్ అయినా ఇది మాత్రం ప్రిన్సిపల్ మెయిన్. అర్థమైందా? ఇది మీరు ఫాలో అవ్వాలి, అంటే మీకు గుర్తుండాలి. సపోజ్ ఆయిల్ ఫైర్ అయింది, మీకు ఈ సబ్జెక్ట్ తెలియదు, ఏం చేయాలో తెలియదు, అప్పుడు ఏం చేస్తారు? వాటర్ కొడుతూ ఉంటుంది. సో మినిమం అవగాహన ఉంటే ఇప్పుడు ఏ ఫైర్ అయితే ఏ విధంగా రెస్పాండ్ కావాలో కొంచెం మీకు ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది రెస్పాండ్ కావడానికి. నెక్స్ట్ ఏంటి? మన క్లాసెస్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి దీంట్లో. ఇప్పుడు క్లాస్ ఫైర్ అంటే ఏందో బేసిక్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకు అన్ని ఫైర్లు ఒకేలాగా ఉండదు. ఈ ఫైర్స్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క డివైడ్గా చేసారు కేటగిరీగా.
3 కేటగిరీస్గా మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేసినారు. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఇప్పుడు మనకు మండిన తర్వాత బూడిదిగా ఫామ్ అవుతుంది కదా, బూడిది వస్తుంది కదా, యాష్ ఫామ్ అయ్యే ఏదైతే ఉన్నాయో కార్బన్ మెటీరియల్ ఉన్నాయి కదా, అవన్నీ ఏ క్లాస్ కిందకి వస్తాయి. ఆ ఏ క్లాస్ ఏంటంటే వాటర్ కొడితే చల్లారిపోతుంది. మండిన తర్వాత ఏదైతే యాష్గా ఫామ్ అయిన ఫైర్లు ఉంటుందో మీకు చూడగానే అర్థమైపోతుంది కార్బన్ సాలిడ్ మెటీరియల్స్. ఇప్పుడు వాటర్ కొట్టాగానే మనకు కంట్రోల్ వస్తుంది. అది క్లాస్ ఏ కింద డివైడ్ చేసి. ఇంకొకటి క్లాస్ బి, ఇంతకుముందు ఆయిల్ ఫైర్ చెప్పినా కదా, డీజిల్, పెట్రోల్, కిరోసిన్, ఇంకేదైనా లిక్విడ్ ఫామ్లో ఉండే మనకు ఏమంటారు అదే కాలే పదార్థం, అర్థమైందా? అది ఈ లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి కిరోసిన్, డీజిల్, ఇవన్నీ పెట్రోల్ కానీ ఇవన్నీ, ఇవి క్లాస్ బి కిందకి వస్తాయి. నెక్స్ట్ ఏంది క్లాస్ సి, గ్యాసెస్. డొమెస్టిక్ సిలిండర్స్ ఉంటాయి కదా మనకి, ఎల్పిజి గ్యాస్ సిలిండర్, ఇంకా ఇండస్ట్రీస్లో ఉండే గ్యాసెస్, ఇవన్నీ మన క్లాస్ సి టైప్ కిందకి వస్తాయి. ఫస్ట్ ఏంది సాలిడ్ మెటీరియల్ ఏమో క్లాస్ ఏ, తర్వాత లిక్విడ్స్ క్లాస్ బి, తర్వాత గ్యాసెస్ ఏమున్నాయి క్లాస్ సి. ఈ మూడు ఫైర్లు అయినప్పుడు అన్నిటికీ వాటర్ యూజ్ చేసినాం అనుకో, ఏ ఫైర్ అయినా అంతేరా బాబు అని వాటర్ కొడదాం కూల్ అయిపోతుంది అని కొట్టొద్దు. ఏ క్లాస్కి ఒక రకంగా, బి క్లాస్కి ఒక రకంగా, సి క్లాస్కి ఒక రకంగా ఉంటుంది. మనం వాడే ఇక్కడ ఎక్స్టింగ్విష్ మీడియం, ఒకదానికి పౌడర్ ఉంటాయి, కొన్నిటికి ఫోమ్ ఉంటుంది, కొన్నిటికి వాటర్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ ఏదైతుందో అన్నిటికీ వాటర్ చల్లాలి. మండే వస్తువులు ఉన్నాయి కదా, ఏదైతుందో యాష్ ఫామ్ అయ్యే వస్తువులు అన్నిటికీ వాటర్ చల్లాలి. క్లాస్ బి ఆయిల్ ఫైర్ చెప్పిన వాటర్ చల్లుతారా మరి, ఇంతకుముందు అన్నట్టు కిందికి పోతుంది వాటర్, మంటలు అయితే కంట్రోల్ రావు. అప్పుడు ఏం చేయాలి, ఫోమ్ యూజ్ చేయాలి. మాకు కాల్ వచ్చినందుకు మా దగ్గర చాలా ఫోమ్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ ట్యాంకర్ స్పిల్ అయిపోతాయి కదా రోడ్ల మీద, యాక్సిడెంట్ అయితే మొత్తం గారిపోతుంది. ఏమన్నా చిన్న ఇగ్నిషన్ సోర్స్ కొంచెం వచ్చినా మొత్తం బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎంతవరకు పోయిందో పారిందో అక్కడ వరకు ఫ్లేమ్స్ వస్తే చుట్టుపక్కల వెహికల్స్ ఉన్నా కూడా అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, వాటర్ కొడతారు, పోయి కొట్టరు. వాటర్ కొడితే ఏం లాభం, ఇంకా అది పోతూనే ఉంటుంది. ఆయిల్ దానిపైన తేలుకుంటే ఎంత దూరం పోతూనే ఉంటుంది, అక్కడ వరకు ఫైర్ పోతుంది. ఈ చెట్లకు ఆ ఫారెస్ట్ ఫైర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మాకు కాల్ ఇస్తారు, ఇమీడియట్గా మేము కాల్ ఇచ్చినందుకు మా దగ్గర ఫోమ్ ఉంటుంది. ఆ ఫోమ్ని యూజ్ చేస్తే కింద పెట్టి కొడితే మొత్తం అక్కడ ఎంతవరకు ఆయిల్ అయితే ఉన్నదో అక్కడ ఆయిల్ పైన మొత్తం నురుగు మొత్తం దాని మీద తేలుతుంది. అప్పుడు ఆక్సిజన్ రావడానికి అవకాశం ఉండదు, కిందికి పోవడానికి. ఫైర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, ఆగిపోతుంది. సో అది అప్పుడు వాటర్ కొట్టుతుంది. ఇది క్లాస్ బి. నెక్స్ట్ క్లాస్ సి, డొమెస్టిక్ సిలిండర్స్ ఉన్నాయి కదా మనకి, ఇంత గ్యాస్ లీక్ అయిందని, ఇది అయిందని, గ్యాస్ లీక్ అయింది, స్మెల్ వస్తుంది మనకి, ఎట్లా ఏం చేయాలనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఫస్ట్ గ్యాస్ లీక్ అయిందని మీరు పోగానే తెలిసింది, ఇంట్లోకి పోగానే ఆఫీస్ నుండి, అప్పుడు ఏం చేస్తారు, తడిబట్ట, ఓకే ఓకే, ఇంకా ఫస్ట్ పోగానే విండోస్, ఇంకా లైట్లు బంద్ చేస్తాం, మీరు చెప్పిన కొన్ని పాయింట్ కరెక్ట్ గానీ చెప్పింది తప్పు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, మీరు చాలా పాయింట్స్ కొన్ని కరెక్ట్ చెప్పారు. మీకు వీడియోస్లో ఆడ చూస్తుంటారు, రవాణా ఉన్నది న్యూస్లలో కూడా, మేము చేసే డెమోలో చూసి మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడ విన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి, పోగానే మీకు క్లోజ్ లాక్ వేసింది, ఓపెన్ చేసినారు, గ్యాస్ లీక్ అయినట్టు మీకు స్మెల్ వస్తుంది. దాంట్లో మిథైల్ మెర్కాప్టన్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి మనకు ఆ గ్యాస్ అనేది స్మెల్ వస్తుంది. లేకపోతే అది యాడ్ చేయకపోతే అది ఆర్డర్లెస్, అసలు యాక్చువల్గా స్మెల్ రాదు. సో దీనివల్ల స్మెల్ వస్తుంది, మీరు ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత ఏం చేయాలి, మీరు అన్నట్టే విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసారు, ఎట్లున్న స్విచ్చెస్ అట్లనే ఉంచాలి, ఏది ఆఫ్ చేయొద్దు, ఆన్ చేయొద్దు. ఆన్ చేసే క్రమంలో మనకు స్పార్క్ జనరేట్ అవుతుంది, మొత్తం అది ఫ్లోర్ మొత్తం నిండు ఉన్నది మీకు గ్యాస్. సో ఫ్లేమ్స్ కొంచెం ఇగ్నిషన్ సోర్స్ కొంచెం వచ్చినా కూడా మనకు ఫ్లేమ్స్ క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కూడా దాంట్లో మునిగినట్టే అయిపోతుంది. గ్యాస్ లీక్ అయిన దాంట్లో నడుస్తారు, చేస్తారు, మీకు కూడా పట్టేస్తుంది అది. అట్లా పట్టినప్పుడు మీకు కూడా అనుకుంటుంది. సో అట్లా చేయొద్దు, ఎట్లున్న స్విచ్లు ఎట్లున్న అవన్నీ అట్లనే ఉంచాలి, అన్నీ ఓపెన్ చేయాలి. గ్యాస్ లీక్ అయిందన కానీ మీకు తెలియగానే మాకు కాల్ ఇవ్వాలి, మేము వచ్చేస్తాం. ఆ లోపు ఏం ప్రికాషన్ తీసుకోవాలి మీరు, మనకు గ్యాస్ ఎప్పుడైతే ఉన్నదో మనకు బాగా ప్రెషరైజ్డ్తో నింపుతుంది, అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. నార్మల్ హెయిర్ కంటే కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది ఎల్పిజి గ్యాస్. అది ఎప్పుడైనా కింద ఉంటుంది, కింద ఫ్లోర్ పైన ఉంటుంది, పైకి పోదు, కింద ఉంటుంది, మొత్తం కిందనే తేలుకుంటా ఇక్కడనే ఉంటుంది. మనం కింది నుంచి వెంటిలేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన గ్యాస్ గోడౌన్లో పోయినప్పుడు మీరు చూసే ఉంటుంది, గ్యాస్ గోడౌన్లు ఉంటాయి కదా, ఆ నుంచి మనకు ట్రక్లలో వస్తాయి కదా ఆటోలలో, ఆ గ్యాస్ గోడౌన్లు ఎట్లుంటాయి, మొత్తం షెడ్ ఉంటుంది మనకు, షెడ్ ఉన్న కింద మొత్తం వెంటిలేషన్ ఉంటుంది, పైన ఉండదు వెంటిలేషన్.
కింద పిల్లర్లు ఉంటాయి, కింద గోడ వదిలేస్తారు ఒక 2 feet 1 feet 1.5 feet వరకు వదిలేస్తారు. ఎందుకు? ఏమైనా సిలిండర్ ఫాల్ట్ ఉన్నా, చిన్న చిన్న లీకేజీలు ఉన్నా కింది నుంచి అది బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందికి పోతుంది గ్యాస్. సో కింది నుంచి అక్కడ వెంటిలేషన్ ఉంటే అక్కడ బయట వాతావరణం కలిసిపోతుంది. అది అర్థమైందా? మరి ఇప్పుడు గ్యాస్ లీక్ అయ్యింది, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది? గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది? అసలు ఎప్పుడు బ్లాస్ట్ కాదు. సో ఫస్ట్ మీరు కాల్ ఇచ్చినారు, లీక్ అయినట్టు అన్ని వెంటిలేషన్ చేసినారు, రెగ్యులేటర్ ఫాల్ట్ ఉంటే రెగ్యులేటర్ ఆఫ్ చేసేసుకున్నారు, అయినా కూడా రెగ్యులేటర్ దగ్గర ఫాల్ట్ ఉంది, అయినా కూడా అట్లనే అవుతుంది. మరి ఏం చేయాలి? ఆ సిలిండర్ తీసుకుపోయి ఓపెన్ ప్లేస్లో పెట్టాలి, టెర్రస్ పైన కానీ కింద కానీ. ఎందుకు పెట్టాలి? ఆ గాలి అనేది వాతావరణం కలిసిపోవాలి. ఇప్పుడు లోపల క్లోజ్డ్ రూమ్లో మనకు కొంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్లో ఇది కూడా మనకు ఒక 10% వరకు పోయింది అనుకో, 2 to 10% వరకు రీచ్ అయింది అనుకో. ఇప్పుడు ఇంత గాలి ఉంది, దాంట్లో ఒక 10% ఇంత రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, మండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. 2 to 10% రీచ్ అయినప్పుడు అక్కడ 100% ఎయిర్ ఉందనుకో, ఒక 2% నుంచి 10% వరకు ఎల్పిజి సిలిండర్ మొత్తం గ్యాస్ మొత్తం ఉందనుకున్నాం. అప్పుడు ఎక్కువ బ్లాస్ట్ అయ్యేది, ఫ్లేమ్స్ ఈజీగా క్యాచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఆ రేషియో మ్యాచ్ కాకుండా, ఆ పర్సంటేజ్ మ్యాచ్ కాకుండా ఉండడం కోసం మనం నార్మల్ హెయిర్లో కలిసిపోతే మనకు ఆ రేషియో మ్యాచ్ కాదు. సో బయట పైన కానీ కింద ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్లో తీసుకుపోవాలి సిలిండర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయకుండా వెంటిలేషన్ చేసిన తర్వాత బంద్ చేసి బయట తీసుకుపోవాలి సిలిండర్. ఆలోపు మా వాళ్ళు వస్తారు, అంటే డౌట్స్ ఉంటే ఇంకేమైనా భయం ఉంటే మీకు పోతుంది. సపోజ్ ఫైర్ క్యాచ్ అయిపోయింది, ఆల్రెడీ లీక్ అయింది, క్యాచ్ అయింది, అప్పుడు భయపడతారు. మరి ఏం చేస్తారు? మీకు వీడియోలలో వస్తుంటుంది, గ్యాస్ మనకు రెగ్యులేటర్ పైపు కూడా కొన్ని ఫాల్ట్ ఉంటాయి, ఇంకా వాడుతూనే ఉంటారు. 1-2 years తర్వాత రిప్లేస్ చేయరు. ఐఎస్ఐ ఇండికేషన్ ఉన్నదే వాడాలి. రెగ్యులేటర్ కూడా భారత్ గ్యాస్కు, హెచ్పీకి, ఇంకా ఇండియన్ ఉంటే ఇండియన్కే వాడాలి. దీని దానికి వాడితే కొంచెం అది రెండింటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు, కాబట్టి లీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్నే లీక్ అయింది, మీకు ఫ్లేమ్స్ అనేది వంట చేస్తుంటేనే గ్యాస్ లీక్ అయ్యి క్యాచ్ అయింది. మరి మీరు ఏం చేస్తారు? అప్పుడు ఆడ పడేసి ఎక్కడ దగ్గర పడేసి బయట కొరుకుతారు. అట్లా చేస్తారా? ఏదో సిలిండర్ బ్లాస్ట్ అవుతారా నాయన మొత్తం లీక్ అయిపోయింది అని ప్యానిక్ అయిపోయి బయటకు వస్తుంది. సిలిండర్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది? ఇప్పుడు ఇలా మంట మండుతుంది, దాంట్లో తీసుకొచ్చి సిలిండర్ పెట్టినాం అనుకో, 1 గంట 2 గంటలు పెట్టి బాగా హీట్కు అయ్యి అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. లోపల ఉన్న గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది, బయటికి రావడానికి ట్రై చేస్తుంది, మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. సో అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. అంతేగాని ఏదో గ్యాస్ లీక్ అయిపోయి ఇక్కడ ఫైర్ అయినప్పుడు మీరు భయపడద్దు. అది పక్కన పోని, ఫస్ట్ సిలిండర్ తీసుకెళ్ళాలి, బయట పెట్టేసారు. అర్థమైందా? అప్పుడు ఇమ్మీడియట్గా బ్లాస్ట్ కాదు. ఒక మొత్తం ఇల్లు మొత్తం ఫైర్ అయిపోయింది, గంటల తరబడి ఫైర్ అయిన రూమ్లో సిలిండర్ ఉండి కాలి ఐరన్ కూడా మెల్ట్ అయ్యేటట్టు ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఐరన్, అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. అంతేగాని చిన్న ఫ్లేమ్స్కి బ్లాస్ట్ కాదు. సో మీరు ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ సిలిండర్ తీయడానికి ట్రై చేయాలి. అట్లనే వదిలేసిపోతే ఇంట్లో వస్తువులన్నీ కాలిపోతే దాని తర్వాత అది కూడా కొద్దిసేపు హీట్కు బాగా ఎక్స్పోజ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి లోపల గ్యాస్ పేలడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? మీరు ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి కాల్ చేయాల్సిన పని మీరు చేయాలి. సిలిండర్ బయట పెట్టాలి, ఇమ్మీడియట్గా బ్లాస్ట్ అసలు ఎప్పుడూ కాదు. అర్థమైందా? సో అది ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఆయిల్ ఫైర్ అయినప్పుడు నీళ్లు కొట్టొద్దు ఎందుకని. ఇప్పుడు దాంట్లో చూద్దాం, సాలిడ్ ఫైర్ అన్నప్పుడు ఏంటి, ఎక్స్టింగ్విషర్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు. లాస్ట్లో డెమో చేద్దాం, అంత దుమ్ము పడుతుంది. ఇవి ఎట్లా యూజ్ చేయాలో మీకు ఐడియా ఉందా? తెలియదు. పిన్ గుంజేసి ఇక్కడ గ్రీన్ రెడ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ సిలిండర్ ఈ పాతకాలం ఇది ఉంది కదా, గ్రీన్ రెడ్ ఉంది కదా, పైప్ లేదు. ఇది ఫస్ట్ సిలిండర్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు ఏ గ్లాసు, బి గ్లాసు, సి గ్లాస్ అని చెప్పిన. మన సి ఒకటి ఉందా? సో ఇదేంది డీసీ, ఏబిసి. ఫస్ట్ ఏ గ్లాసు, బి క్లాస్, సి క్లాస్ చెప్పిన. సో ఇదేంది పౌడర్ టైప్. ఇది ఆల్ క్లాస్ ఆఫ్ ఫైర్స్ పైన యూజ్ చేయొచ్చు. ఏబిసి ఉంది చూడండి, ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు, ఇలా క్లియర్గా ఉంటుంది. ఇంకా ఎలక్ట్రికల్ ఫైర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలక్ట్రికల్ ఫైర్ అయింది ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎక్కడో
ఫైర్ అయింది. అప్పుడు ఏం చేస్తారు మీరు? వాటర్ కొడతారా? వాటర్ కొడుతుంది. ఫోమ్ కొడతారా? ఇంతకుముందు చెప్పినట్టు ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది, దానిలో లిక్విడ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం మెయిన్ ఆఫ్ చేసుకోవాలి. ఆ లోపు ఫస్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ డీసీకి వాడాలి. డీజిల్ ఇది అసలు పెట్రోల్ అయితే బాగా వస్తుంది. పెట్రోల్ ఉందా? మొత్తం అయితే ఫస్ట్ మనం ఎక్స్టింగ్విషర్ ఎక్కడ ఫైర్ అయినా మీ బస్సులలో కొన్ని ఉంటాయి, ఏసీ బస్సులు రాయదాని దాంట్లో ఇంట్లో పెడతారు కదా స్లీపర్ బస్సులు, దీంట్లో అయితే ఉండవు. వాళ్ళు ఇదనే కాదు, మీకు ఎక్కడ ఏ ప్రిమిసెస్ పోయినా మీకు సిలిండర్ చూసే ఉంటారు హాస్పిటల్లో, షాపింగ్ మాల్స్. ఎట్లా యూజ్ చేయాలి దానిపైన సిలిండర్ పైన ఏ క్లాసా, బి క్లాసా, సి క్లాసా అని దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. పౌడర్ టైపు, CO2 టైప్ కూడా ఉంటుంది, ఇంకోటి ఫోమ్ టైప్ కూడా ఉంటుంది. సో ఇది మన దగ్గర అవైలబుల్ ఉన్నది పౌడర్ టైప్. ఇది ఏ క్లాసు, బి, సి 3 క్లాస్ ఆఫ్ ఫైర్స్ పైన యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఎక్స్టింగ్విషర్ వర్కింగ్ ఉందా లేదా చూసుకోవాలి. వరుసగా ఉంది మీకు షాపింగ్ మాల్లో పోతున్న ఫైర్ అయింది ఒక దగ్గర, మాకు చెప్పిండు సార్ ఇట్లా క్లాసు, దాని ప్రకారం మేము యూజ్ చేస్తామని పోయి చూసి ఆడ దీనిపైన చూస్తే గ్రీన్ పైన ఉండదు, నీడిలో ముళ్ళు ఉందా, ఆ ముళ్ళు అనేది రెడ్ పైన ఉంటే యూజ్ చేయొద్దు, యూజ్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది. సో అది రీఫిల్లింగ్ ఇచ్చి దాన్ని గ్రీన్ పైన ఉండేలాగా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి రీఫిల్లింగ్ చేయించుకోవాలి. రెడ్ పైన ఉంటే యూజ్ చేస్తే మనం బ్లాస్ట్ అయ్యి మనకి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రీన్ పైన ఉందా లేదో చూసుకోవాలి. ABC క్లాస్ కాబట్టి ఏ ఫైర్ పైన యూజ్ చేయాలి పౌడర్. ఇంకా CO2 ఉంటుంది, దాని గురించి CO2 గ్యాస్ వస్తుంది, అది ఓన్లీ B అండ్ C క్లాస్ పైనే యూజ్ చేయాలి, సాలిడ్ పైన యూజ్ చేయొద్దు. మనం మండే తర్వాత బూడిద ఫామ్ అవుతుంది కదా, నీళ్లు కొట్టే ఫైర్ పైన B అండ్ C క్లాస్ ఫైర్స్ అనేవి ఉంటుంది, దాంట్లో CO2 పైన. ఇక్కడ ఫోమ్ ఉంటుంది, ఫోమ్ టైప్ ఇంతకుముందు చెప్పిన కదా, ఆయిల్ ఫైర్ అయితే ఫోమ్ కొట్టాలని ఫోమ్ సిలిండర్ ఉంటుంది, అవి యూజ్ చేయాలి. సో ఫస్ట్ మీరు చూసుకోవాలి ఆ సిలిండర్ ఏది పడితే అది కొట్టదు. ఇప్పుడు CO2 ఎక్స్టింగ్విషర్ ఉంది, ఇది ఉంది గోడకు, అక్కడ CO2 ఉంది, ఇక్కడ ఇది ఉంది పౌడర్ టైప్ ఉంది, అక్కడ ఆయిల్ ఫైర్ అవుతుంది. సపోజ్ పెద్ద కట్టెలు కాలుతున్నాయి, బుక్కులు కట్టెలు కాలుతున్నాయి, అప్పుడు CO2 సిలిండర్ తీసుకుపోతారా, గోడ కాంచి ఇది తీసుకుపోతారా, పౌడర్ తీసుకుపోతారు. అది ఓన్లీ B అండ్ C క్లాసే, ఆయిల్కి గ్యాసెస్కి పనిచేస్తుంది, సాలిడ్కి పనిచేయదు, యాష్ అయ్యేదా. సో అవి చూసుకోవాలి. అది తీసుకొని వెళ్ళిరు అనుకో టైం వేస్ట్ అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది మంట. సో మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాయి క్లాసెస్ ఆఫ్ ఫైర్స్, ఏ ఫైర్ ఏ విధంగా ఎక్స్టింగ్విష్ చేయాలని మీకు అవగాహన ఉంటుంది. వితిన్ 1 మినిట్లో మనం రెస్పాండ్ అయితేనే ఏమన్నా, లేకపోతే చూస్తుండగా మనకు సెకండ్స్లో స్ప్రెడ్ అయిపోతుంది, చేయదాటిపోతుంది. అర్థమైందా? సో వీటి ఉద్దేశం పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటారు. అర్థమైందా? ఇది ఎప్పుడు మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఫైర్ దగ్గర తీసుకుంటుంది. ఓన్లీ ఇనిషియల్గా ఉన్నప్పుడే, స్టార్టింగ్లో ఉన్నప్పుడే పనికి వస్తుంది. ఫైర్ పెద్దగా చేయదాటిపోయినాక వీటి ఉపయోగం ఉండదు, ఎంత కొట్టినా వేస్ట్, ఎంత పెద్ద ఫైర్లు. ఇనిషియల్గా ఉన్నప్పుడు స్టాప్ చేయడానికి. ఓకే, ప్లేట్ పెట్టినాక ఇగో ఫస్ట్ ఏం బయటికి లాగాలి ఉంటుంది. పెట్రోల్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ తీసుకో, తీసుకొని కొంచెం ఉన్న సార్ పెట్రోల్ తీసుకున్నప్పుడు ఇట్లుంటుంది కదా. ఏం చేయాలి, ఫైర్ ఎక్కడ ఉందో అక్కడ వస్తుందా? పెట్రోల్ అయితే కొంచెం పెట్రోల్ చూడండి, ఒక డీజిలా అందుకే మన దగ్గర డీజిల్ ఉంటుందని తెలుసు నాకు, అందుకే సపరేట్ పెట్రోల్ కావాలని చెప్పేసి. అసలు ఎందుకైతే ఫైర్ వైరింగ్, లూజ్ వైరింగ్ ఉంటుంది కదా, మన క్వాలిటీ వైరింగ్ ఉండదు, వైరింగ్ ప్రాబ్లం వల్ల కావచ్చు ఒకటి. నెక్స్ట్ మనకి ఆయిల్ లీకేజ్ అవుతుంది కింద ఇంజిన్ దగ్గర, కొంచెం ఇగ్నిషన్ సోర్స్ ఏమన్నా వచ్చినా ఆటోమేటిక్గా మనకు ఫైర్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే కింద మనం బైక్ డ్యాష్ ఇచ్చింది, తీసుకున్న తర్వాత ఏమైంది, కింద బాగా స్పార్క్ వచ్చేసి కింద కొంచెం ఆయిల్ ఏదో లీకేజ్ ఉన్నది, దానికి అందుకని క్యాష్ ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయింది వితిన్ 1 మినిట్లో. సో
సో మనకు వైరింగ్ ఒకటి కరెక్ట్ ఉండాలి, ఇంకా లీకేజెస్ ఏం లేకుండా ఉండాలి. అట్లే మనకు హ్యామర్స్, ఎక్స్టింగ్విషర్స్ బ్యాక్ సైడ్ పెడుతున్నా అన్నారు కదా, హ్యామర్స్ అయితే రెడీగా ఉంచాలి. మెయిన్ అయితే నార్మల్గా అయితే మనకు విండోస్ హ్యామర్ ఉన్నది కదా, హ్యామర్స్ ఉంటాయి చూసిన బస్సెస్, ఏసీ బస్సు డీసీపీ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఏఎఫ్ఎఫ్ ఫోమ్ ఎక్స్టింగ్విషర్స్ కానీ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఆయిల్ ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ఉంటుంది కాబట్టి మనకి ఏఎఫ్ఎఫ్ ఫోమ్ అయినా పెట్టుకోవచ్చు, డీసీపీ అయినా అన్నిటికీ పనిచేస్తుంది. ఆల్ క్లాస్ ఆఫ్ ఫైర్స్ ఉంటుంది కాబట్టి ఇది పెట్టినా పర్లేదు. హ్యామర్స్ ఇవి ఈజీగా మంచిగా ఉంటే బెటర్ వర్కింగ్లో. ఫైర్ జనరేట్ అయినా కానీ దాంట్లో మనకు డీసీపీ కానీ ఫోమ్ది కానీ పెడుతున్నారు అంటే వేరే కంట్రీస్లో. అవి హీట్ వచ్చినప్పుడు సర్టన్ మనకు 60 ఒక 50 degrees రీచ్ అయినప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది. అదే ఆటోమేటిక్గా మనకి స్ప్రింక్లర్ సిస్టమ్ లాగా, స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా మనకు సెల్లార్లో, మనకి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ మీకు చూసే ఉంటుంది. మనకు ఫైర్ వచ్చినప్పుడు బల్బు వలిగిపోయి ఆటోమేటిక్గా అదే మన స్ప్రే చేసేసుకుంటుంది వాటిపైన. సో బస్సులలో కూడా సేమ్ ఇట్లే పెడుతుంటారు. సో అవి పెట్టిస్తున్నారు, అవి కూడా మన దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ డిజిల్ యూజ్డ్ ఉంది, అది నల్లగా అయితే కొత్త డిజిల్ మందులకి చాలా టైం పడుతుంది. చూపిద్దాం ఇది ఇంకోటి మనకు అలాంటి ఇన్సిడెంట్ అయిందనుకో సేమ్ ఉన్న అయినట్టు ఫస్ట్ ఏం చేయాలి, ప్రయాణికులు ప్యాసింజర్స్ అందరినీ ఎవాక్యుయేట్ చేయాలి. మీరు ఎవాక్యుయేట్ అయ్యే ముందు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ ఉన్నాయి, హ్యామర్స్ ఏంటి, ఆ విండోస్ ఎట్లా బ్రేక్ చేయాలి ఏమో మీరు ఇప్పుడు ఫ్లైట్లో కనుక ఇస్తున్నారు కదా, వీటిని ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలని మనకు ఫ్లైట్ జర్నీలు ఇస్తారు కదా, ముందు కూడా అట్లా ఇవ్వాల్సి వస్తుందేమో మీరు కూడా. సో అవి ఇవ్వాలి. వాళ్ళు ఎవాక్యుయేట్ చేయకుండా కండక్టరు అండ్ బస్సు క్లీనరు దిగిపోయినారు, వాళ్ళని రక్షించుకున్నారు అంతే. వాళ్ళని వదిలేసారు కిందికి, ఇమీడియట్గా దిగిపోయి వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోయారు. వాళ్ళ కింద 3 o'clock అందరూ పడుకొని ఉన్నారు, అందరూ చనిపోయారు. సో ఫస్ట్ ప్యాసింజర్స్ని ఎవాక్యుయేట్ చేయాలి, వితిన్ 1 minute అవ్వాలి, వితిన్ 10 seconds ఎవాక్యుయేషన్ కావాలి. ఫస్ట్ అది ఎట్లా ఆర్పాలి ఏంది తర్వాత ఫస్ట్ ఏంది ఇది దేనికైనా ఇప్పుడు వచ్చే ఎక్స్టింగ్విషర్స్ ఫస్ట్ పుల్ ద పిన్, పాస్ మెథడ్, పుల్ ద పిన్ అండ్ సేఫ్టీ నాబ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. పిన్ తీసేస్తేనే పుల్ ద పిన్ సేఫ్టీ నాబ్ ఉంటుంది, ప్లాస్టిక్ అది ఉంది కదా, ఇట్లా ప్రెస్ చేయకుండా అది అడ్డం ఉంటుంది, అది తీసేయాలి. సేఫ్టీ నాబ్ తీసేసి ఏం చేయాలి, కూడా మీరు ఎవరన్నా రోజు చేసేది కానీ మీద పడుతుంది, చిన్న దూరం ఉండాలి. అది కూడా డిజిల్ మళ్ళీ రాదన్నా
అయితే ఎప్పుడైనా విండ్ డైరెక్షన్ ఆపోజిట్ అమ్మో ఇది బాగుంది అన్న ఫోటో ఇట్లా వాడినప్పుడు కొంచెం ఇప్పుడు ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్లు మీరు ఫేస్ చేస్తే దాన్ని ఫుటప్ చేయగలుగుతారు కదా. ఈ స్టార్టింగ్ లో కంట్రోల్ చేయడానికి ఇవి పెద్దగా అయిన తర్వాత మీరు అన్ని చేయడం కష్టం. మేము వస్తేనే అవుతుంది. 101 కాల్ చేసి మీరు చేసే ప్రయత్నం మీరు చేయాలి. అప్పట్లో మేము వచ్చేస్తాం. సో ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు కాకుండానే చూసుకోవాలి. ప్రివెన్షన్ ఫస్ట్. దాని తర్వాత చిన్న ఏమైనా ఉంటే మీరు చేయగలిగితే చేయాలి. ఫస్ట్ ఎయిడ్. దాని తర్వాత మేము చేస్తాం. ఇది ఫస్ట్ ఎయిడ్ అన్నట్టు, ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నట్టు. ఫైర్ ఈ ఎక్స్టింగ్విషర్స్ ఏ అవుతున్నాయి ఫస్ట్ 1 minute మీ పని. 1 minute తర్వాత మీ తోటి కాదు. 1 minute మీరు క్లోజ్ చేసుకోవాలి. సో అది మీరు బస్ ఇన్సిడెంట్ అయినా కానీ ఫస్ట్ మీ ప్రయాణికుల్ని ఎవాక్యుయేట్ చేయడం, మీరు ఎవాక్యుయేట్ అవ్వాలి చేయండి ఫస్ట్. ఇబ్బంది పడవచ్చు. ఓకేనా. లీకేజెస్ ఆయిల్ కూడా ఏం కాకుండా చూసుకోండి. బస్సెస్ ఏసీ బస్సులు నడిపే వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఎక్స్టింగ్విషర్స్ అవి వర్కింగ్ ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి ఫస్ట్. మీకే తెలియకపోతే ప్రయాణికులకు ఏం చెప్పలేదు. వర్కింగ్ ఉందా లేదో చూసుకోవాలి, హ్యామర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే మీరు ఎవరికి సంప్రదించాను వాళ్ళని డిపో మేనేజరా ఇంకెవరినా చూసుకొని రిప్లై చేయించుకోవాలి. లీకేజెస్ ఏం లేవు ఉండొద్దు. వైరింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. లేకపోతే మీరు ముందే కంప్లైంట్స్ రేజ్ చేయాలి. ఇది లేదు అది లేదు తర్వాత. అర్థమైందా? ఓకే. ఇది మళ్ళీ ఇంకా ముందు సెషన్స్ వస్తే మీకు కూడా అలవాటు అవుతుంది. సో ఒకేసారి మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ చేసి చేద్దాం. ఓకే అండి. అందరికీ థ్యాంక్ యూ.